తెలంగాణ వ్యాప్తంగా చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్ పోస్టు సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు నిర్వహించింది. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం ఆధ్వర్యంలో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు తనిఖీలు చేపట్టారు. కొద్ది రోజులుగా ఈ చెక్ పోస్టులో అవినీతి జరుగుతోందనే ఆరోపణలు వచ్చాయి. రవాణా శాఖ అధికారులు రహదారిపై వెళ్లే వాహనదారులపై ఆర్టీఏ చట్టం ప్రకారం సరైన ఫైన్లు వేయకుండా డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు ఏసీబీ దృష్టికి వచ్చాయి. ప్రభుత్వం చెక్ పోస్టులను ఎత్తివేసినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అదే స్థానంలో అనధికారికంగా చెక్ పోస్టులను నిర్వహిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. పై అధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తమ ఇన్స్పెక్టర్ బృందంతో కలిసి తనిఖీలు చేపట్టారు. సిబ్బంది వద్ద ఉన్న 25,000 లెక్కల్లో చూపని నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొమ్ము, తనిఖీల వివరాలపై సమగ్ర నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని డీఎస్పీ సాంబయ్య తెలిపారు. భద్రాచలం గల పాల్వంచ అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్ పోస్ట్ పై రాత్రి 12:30 నుండి ఇప్పటి వరకు తనిఖీలు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ లో గత కొద్ది రోజులుగా అవినీతి పాల్పడుతూ ఈ రహదారిపై వెళ్లే వాహనాల నుండి ఆర్టీఏ యాక్ట్ ప్రకారంగా వైలేట్ చేసినటువంటి వాహనదారులకు సరైన ఫైన్ వేయకుండా వీరు అమౌంట్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తూ గవర్నమెంట్ కు వచ్చే ఆదాయానికి గండిపడుతున్న తన ఆరోపణలతో పై అధికారుల సూచన మేరకు వరంగల్ నుంచి మా ఇన్స్పెక్టర్ తో వచ్చి చెక్ చేయడం జరిగింది. రాత్రి 12:30కు చెక్ చేయగా 25,100 రూపాయలు అన్అకౌంటెడ్ అమౌంట్ దొరికింది. ఈ అమౌంట్ ని సీజ్ చేయడం జరిగింది. దీనిపై సమగ్రంగా రిపోర్ట్ రాసి గవర్నమెంట్ కు నివేదించడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా ముత్తగూడెం రాష్ట్రీయ సరిహద్దులో రవాణా శాఖ తనిఖీ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది. అశ్వారావుపేట, పాల్వంచ చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా శాఖ కార్యాలయాలపై రాత్రి 12:30 గంటల నుంచి ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. ముత్తగూడెం చెక్ పోస్టులో ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. చెక్ పోస్టులో రికార్డులు, కంప్యూటర్ డేటా పరిశీలించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, చెక్ పోస్టుల అనధికారికంగా నిర్వహిస్తున్న చెక్ పోస్టులకు సంబంధించి ఏసీబీ అధికారులు ఏమంటున్నారు? మనం చూడొచ్చు, నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణా శాఖకు సంబంధించినటువంటి 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఖమ్మం జిల్లా పెనువల్లి మండలం ముత్తగూడెంలో ఒక చెక్ పోస్ట్ ఉండగా రాష్ట్రానికి సంబంధించినటువంటి సరిహద్దు చెక్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో కూడా అది కూడా అంతర్రాష్ట్ర చెక్ పోస్టు, అదేవిధంగా పాల్వంతలో కూడా ఒక చెక్ పోస్ట్ ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి జిల్లాలో 2 చెక్ పోస్టులు ఉంటే ఖమ్మం జిల్లాలో ఒక చెక్ పోస్ట్ ఉంటే 3 చెక్ పోస్టులపై నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఏసీబీ అధికారులు భారీ ఎత్తున కూడా దాడులు చేస్తున్నారు. ఒక్కసారిగా భారీ ఎత్తున డబ్బులు కూడా పట్టుబడ్డట్టుగా తెలుస్తుంది. దాదాపుగా పాల్వంత చెక్ పోస్ట్ లో 30,000 దాకా కూడా అన్అఫిషియల్ గా వసూలు చేసినటువంటి అమౌంట్ ను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పాల్వంత సంబంధించినటువంటి చెక్ పోస్ట్ లో వరంగల్ చెందిన ఏసీపీ డీఎస్పీ దాడులు చేస్తున్నారు. అదేవిధంగా అశ్వరావుపేట, ముత్తగూడెం ప్రాంతంలో మాత్రం ఖమ్మానికి చెందినటువంటి వై రమేష్ డీఎస్పీ ఆధ్వర్యంలో, ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది ప్రైవేట్ సిబ్బంది, అంటే అక్కడ ఏవైతే చెక్ పోస్టుల్లో అధికారులు కూర్చొని నేరుగా ప్రైవేట్ సిబ్బందితోటి వసూళ్ల కార్యక్రమం దందాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా ఈ చెక్ పోస్టులపై దాడులు చేశారు. ప్రభుత్వం కొన్ని చెక్ పోస్టులను కూడా ఎత్తివేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయినప్పటికీ కూడా అది అఫీషియల్ గా ఎత్తివేసినా కూడా అన్అఫీషియల్ గా దాన్ని అక్కడ పెట్టుకుని వాళ్ళకు ఒక అడ్డాగా మార్చుకొని భారీ ఎత్తున కూడా వచ్చేవంటి వెహికల్, అంటే ఏదైతే మన స్టేట్ కి సంబంధించి ఇతర, అంటే ఏపీ అండ్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి పర్మిట్లకు సంబంధించి కానీ తీసుకొచ్చిన లోడ్లు కానీ హెవీ లోడ్లు ఉన్న ఏదైనా సరే వాళ్ళు ఖచ్చితంగా ఫైన్లు రాయాలి. ఫైన్లు రాయకుండా కేవలం వాళ్ళ వ్యక్తిగతంగా డబ్బులు తీసుకుని వాహనాలను వదిలేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రవాణా శాఖ సంబంధించిన 3 చెక్ పోస్టులపై అయితే దాడులు కొనసాగుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వాస్తవానికి అది ఆఫీసులు అనకూడదు, చెక్ పోస్టులు. ఎందుకంటే ఆఫీసులు అనేది ఆర్టీఏ సంబంధించిన ఆఫీసులు ఊర్లలో ఉంటాయి, అవన్నీ వేరు. కానీ ఈ చెక్ పోస్ట్ అనేది మాత్రం ఆదాయానికి కల్పవృత్తిగా మారినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ 3 చెక్ పోస్టుల్లో భారీ ఎత్తున కూడా వాహనాలు, అంటే 1000 సంఖ్యలో కూడా రోజు వాహనాలు రాకపోకలు ఉంటా ఉంటాయి. హెవీ వెహికల్స్ కానీ లేదా ట్రాన్స్పోర్ట్ సంబంధించి కాబట్టి ఇతర వాహనాలు మొత్తం కూడా 1000 సంఖ్యలో కూడా ట్రాన్స్పోర్ట్ వెహికల్ తిరుగుతూ ఉంటాయి, ఇతర వాహనాలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ వాహనాలను రాత్రిపూట మాత్రం కేవలంగా టార్గెట్ చేస్తూ ఆర్టీఏ అధికారులు ఎవరైతే వాళ్ళని ఏజెంట్లుగా పెట్టుకున్నారో, ప్రైవేట్ ఏజెంట్లుగా పెట్టుకున్నారో వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ఆరోపణలు నిజమని చెప్పుకోవచ్చు ఇప్పటికే. ఎందుకంటే కొన్ని చెక్ పోస్టుల డబ్బులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పాలవంతల ఉదాహరణ చూసుకుంటే దాదాపుగా 30,000 రూపాయలు
అక్కడ ఉన్నటువంటి ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 30,000కు సంబంధించి లెక్క చెప్పాలి. ఎందుకంటే ఆ 30,000 రూపాయలు ఎలాంటి రసీదులు లేకుంటే ఏం లేకుండా 30,000 రూపాయలు ఏ విధంగా వచ్చిన దాని మీద కూడా ఆరా తీస్తున్నది. ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ఉన్నారో రవాణా శాఖలో చెక్ పోస్టులలో అధికారులు ఉన్నారో వాళ్ళపై ఖచ్చితంగా ఆ కేసులు నమోదు చేస్తాం. అనఫిషియల్ గా దొరికిన డబ్బులు కూడా పూర్తి స్థాయిలో కూడా పై అధికారులకు కూడా చెప్తామని చెప్పేసి చెప్తుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా దందా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఏసీపీ అధికారులు చెప్తున్నారు. గతంలో ప్రభుత్వం ఎందుకంటే ఈ దందాకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో చెక్ పోస్టులు కొన్ని ఎత్తివేసినట్టు పరిస్థితి కాబట్టి ఎత్తివేసినప్పుడు కూడా అదే ప్లేస్ లో మళ్ళీ అనఫిషియల్ గా చెక్ పోస్ట్ పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులతో భారీ ఎత్తున కూడా దందాలు అయితే కొనసాగిస్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ. రైట్ నవీన్, థ్యాంక్ యూ.